మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. నీటి వాటాలపై వాడివేడి చర్చ జరిగే అవకాశాలు. సభను హుందాగా నడుపుతామన్న శ్రీధర్ బాబు. అసెంబ్లీకి హాజరు కానున్న కేసీఆర్. 15 నుంచి 20 రోజులు సమావేశాలు జరపాలన్న బీఆర్ఎస్ బీజేపీ. జీహెచ్ఎంసీ విస్తరణకు అనుగుణంగా పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ. 12 జోన్లు ఏర్పాటు చేసే యోచన. కొత్త ప్రతిపాదనలపై సర్కారు కసరత్తు. అయోధ్య రామయ్యను దర్శించుకున్న చంద్రబాబు. దేశానికి ఆధ్యాత్మిక హబ్ కానుందని వెల్లడి. విజ్ఞానానికి విలువలు జోడిస్తే మంచిదని సూచన. నరసాపురం లేస్ క్రాఫ్ట్ పై మన్ కీ బాత్ లో ప్రధాని ప్రశంస. మహిళా సాధికారతకు చిహ్నమని వెల్లడి. ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు, లోకేష్. ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవం. హస్తం పార్టీ అందరినీ ఏకం చేసిందన్న ఖర్గే. బీజేపీ ప్రజల మధ్య విభజన తెస్తోందని ధ్వజం. జలంతర్గామి వాక్ షీర్లో రాష్ట్రపతి పర్యటన. కర్ణాటకలోని కర్వార్ నేవల్ బేస్ నుంచి జల విహారం. నావికాదళం అంకిత భావంపై ముర్ము ప్రశంసలు. తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి జరిగే సమావేశాల్లో నీటి వాటాలపై చర్చించేందుకు అధికార విపక్షాలు సిద్ధమయ్యాయి. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు హాజరు కానుండగా ప్రజా సమస్యలపై నిలదీస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. సభను కనీసం 15 నుంచి 20 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేశాయి. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి మొదలు కానున్నాయి. ఉదయం 10:30కు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. రేపటి సమావేశం తరువాత డిసెంబర్ 30, 31, జనవరి 1న సెలవులు ప్రకటించి జనవరి 2 నుంచి సమావేశాలు తిరిగి నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రేపు లేదా జనవరి 2న బీఏసీ సమావేశం నిర్వహించి సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి, ఏ అంశాలపై చర్చ జరగాలి తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. శాసనసభ సమావేశాల్లో కృష్ణా, గోదావరి నీటి వాటాలపై చర్చ జరిగే అవకాశముంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఆరోపిస్తూ ప్రత్యేక చర్చను చేపట్టే అవకాశముంది. ప్రతిపక్షాలు సభలో లేవనెత్తే అంశాలపై దీటైన సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. సభను హుందాగా నడిపేందుకు యత్నిస్తామని తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలున్నాయి. తప్పకుండా ప్రజలకు సంబంధించిన సమస్యలు, ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలు, పాలసీ విధానాలు కూడా, అదేవిధంగా ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై కూడా జవాబుదారీతనంతో మా ప్రభుత్వం ముందుకెళ్లే కార్యాచరణ తీసుకుంటుంది. హుందాగా నడిపే ప్రయత్నం మేము పూర్తి స్థాయిలో చేస్తాం. కానీ మాతో పాటు ప్రతిపక్షాలు కూడా అదేవిధంగా హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, హుందాగా కార్యాచరణ తీసుకోవాలని వారికి కూడా వారి సహకారం కూడా అవసరం. ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా కార్యక్రమం తీసుకుంటాం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ వచ్చిన గులాబీ దళపతి రేపు అసెంబ్లీకి హాజరు కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కనీసం 15 రోజులైనా అసెంబ్లీ నడపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సభను నడిపేందుకు ప్రభుత్వం జంకుతోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి హయాంలో దాదాపు 90% పనులు పూర్తి చేసినాం. మరి 2 సంవత్సరాలు ప్రభుత్వం రావచ్చింది. ఒక తట్టెడు మట్టి తీసింది లేదు, పని చేసింది లేదు. ఎందుకు ఈ యొక్క 2 సంవత్సరాలలో మరి పనులు 10% పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో మేము నిలదీయబోతా ఉన్నాం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 13 డిక్లరేషన్లు ఇచ్చినారు, 420 హామీలు ఇచ్చినారు. ఈ అన్ని అంశాలపైన నిలదీయబోతా ఉన్నాం.
అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీజేఎల్పీ సమావేశం నిర్వహించారు. తర్వాత మాట్లాడిన మహేశ్వరరెడ్డి హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న వేళ అధికార విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. నీటిపారుదల అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. నదీ జలాలు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలపై అధికారులతో సీఎం చర్చించినట్లు తెలిసిందే. హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో యూరియా కోసం రైతులు, అధికారుల కాళ్లపై పడాల్సిన దుస్థితి కాంగ్రెస్ సర్కారులో దాపురించిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను సన్మానించారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్కు పేరు వస్తుందనే అక్కసుతోనే పాలమూరు ప్రాజెక్టుపై పగబట్టిందని ఆరోపించారు. త్వరలో కేసీఆర్ పాలమూరు గడ్డపై బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామానికి సర్పంచ్ గారు కూడా గట్లే. కాబట్టి మీరు ఎవ్వరికి మోతాదు కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు తినేదానికే సరిపోతలేదు. మీకేమిస్తారు? వాళ్ళు ఏమి ఇయ్యరు. 2 ఏళ్ల వీళ్ళ కథ. ఆ తర్వాత నెక్స్ట్ 2.5 years మళ్ళా మనమే వస్తాం. అప్పుడు మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత మాది. భూములు మీరు అమ్ముకోండి, మాకు కొంత వాటా ఇవ్వండి అని చెప్పి 5 లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు ఇద్దరు కలిసిపోయారు. మంచిగా బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు అలైబలై చేసుకుని కలిసిమెలిసినారు. కాబట్టి బీజేపీలను తిట్టాడు, కేవలం మనను మాత్రమే తిడతాడు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పునర్విభజనకు అనుగుణంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. పెరుగుతున్న జనాభా, మారుతున్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా 12 జోన్లను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. మార్పుల్లో ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలో ఉన్న శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లను ఇకపై హైదరాబాద్ సిటీ కమిషనరేట్లో విలీనం చేయనున్నారు. సైబరాబాద్ పరిధిలో షేరిలింగంపల్లి జోన్ను భారీగా విస్తరిస్తూ మొయినాబాద్ నుంచి పటాన్ చెరువు దాకా పరిధి పెంచనున్నారు. మాదాపూర్ను కూకట్పల్లి జోన్ పరిధిలో చేర్చాలని యోచిస్తున్నారు. రాచకొండ పరిధిలో ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి జోన్లు కొనసాగనున్నాయి. ఫ్యూచర్ సిటీ భద్రత కోసం ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. యాదాద్రి జిల్లాను పూర్తిస్థాయి పోలీస్ జిల్లాగా మార్చి ఎస్పీకి బాధ్యతలు అప్పగించనున్నారు. ఆయా మార్పులపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. 2025లో ఎన్నో కీలకమైన మైలురాళ్లను భారత్ అధిగమించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందని, నేటి భారత్ తన భద్రత విషయంలో రాజీ పడబోదని ప్రపంచానికి స్పష్టం చేసిందని చెప్పారు. మన్ కీ బాత్ 129వ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ ఏడాది ప్రారంభంలో మహాకుంభమేళాకు కోట్లాది మంది తరలివచ్చారని, ఆ సంఖ్యను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయిందని వివరించారు. దేశ ప్రజలు స్వదేశీ ఉత్పత్తుల పట్ల గొప్ప ఉత్సాహం చూపించారని చెప్పారు. అంతరిక్ష యానంతో శుభాంశు శుక్లా దేశ కీర్తిని మరింత పెంచారని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సరికొత్త టెక్నాలజీ, ఆవిష్కరణలను యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో భారత్ ఈ ఏడాది మంచి విజయాలు సాధించినట్టు గుర్తు చేశారు. నూతన సంకల్పం, లక్ష్యాలతో 2026లోకి వెళ్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. कुछ दिनों में साल 2026 दस्तक देने वाला है. 2025 ने हमें ऐसे कई पल दिए जिन पर हर भारतीय को गर्व हुआ. देश की सुरक्षा से लेकर खेल के मैदान तक, विज्ञान की प्रयोगशालाओं से लेकर दुनिया के बड़े मंचों तक भारत ने हर जगह अपनी मजबूत छाप छोड़ी. इस साल ऑपरेशन सिंदूर हर भारतीय के लिए गर्व का प्रतीक बन गया. दुनिया ने साफ देखा, आज का भारत अपनी सुरक्षा से कोई समझौता नहीं करता. ఆంధ్రప్రదేశ్లోని నరసాపురంలో ప్రాచుర్యం పొందిన లేస్ క్రాఫ్ట్ గురించి మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. తరతరాల నుంచి మహిళలే ఈ అరుదైన లేస్ క్రాఫ్ట్ను కాపాడుతూ వస్తున్నారని, ఇప్పుడు కొత్త హంగులను చేర్చి ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాబార్డుతో కలిసి కళాకారులకు కొత్త డిజైన్లు, నైపుణ్యాలు నేర్పిస్తోందని ప్రధాని వివరించారు. నరసాపురం లేస్ క్రాఫ్ట్ మహిళా సాధికారతకు చిహ్నంగా ఉందని ప్రధాని మోదీ కొనియాడారు.
आंध्र प्रदेश के नारसापुरम जिले की लेस क्राफ्ट की चर्चा अब पूरे देश में बढ़ रही है। ये लेस क्राफ्ट कई पीढ़ियों से महिलाओं के हाथों में रही है। आंध्र प्रदेश सरकार और नाबार्ड मिलकर कारीगरों को नए डिजाइन सिखा रहे हैं, बेहतर स्किल ट्रेनिंग दे रहे हैं और नए बाजार से जोड़ रहे हैं। नारसापुरम लेस को जीआई टैग भी मिला है। आज इससे 500 से ज्यादा प्रोडक्ट्स बन रहे हैं और 250 से ज्यादा गांवों में करीब करीब 1 लाख महिलाओं को इससे काम मिल रहा है। నరసాపురం లేస్ క్రాఫ్ట్ను గుర్తించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. తరతరాలుగా కుటుంబాలు, సముదాయాలు కాపాడుకుంటూ వచ్చిన సంప్రదాయ కళల్లో నరసాపురం క్రోషే లేస్ ఒక అద్భుత కళారూపమని సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్టు చేశారు. లేస్ క్రాఫ్ట్ను ప్రధాని గుర్తించడం మహిళల శ్రమకు తగిన గౌరవమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్య రామాలయంలో బాలరాముని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య చేరుకున్న చంద్రబాబుకు యూపీ అయోధ్య దేవాలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ నిర్మాణ విశేషాలను నిర్వాహకులు చంద్రబాబుకు వివరించారు. రామ జన్మభూమిలో రాముణ్ణి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసే భాగ్యం కలిగిందని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు కాలాతీతమైనవని, అవి అందరికీ శాశ్వతమైన పాఠాలని చెప్పారు. భవిష్యత్తులో 1,50,000 మంది అయోధ్య మందిరాన్ని దర్శించుకునే అవకాశం ఉందన్నారు. యూపీ, బీహార్ కూడా అభివృద్ధి చెందితేనే వికసిత భారత్ లక్ష్యాలను చేరుకోగలమని ఆయన అభిప్రాయపడ్డారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాగా పనిచేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. We are always measure Rama Rajya is the best way of governance. That is the benchmark for any government. Today, I really appreciate all those who contributed for building this temple. Great temple, historical temple. This will be spiritual hub for India. It will bring our traditional values in a big way in future. Today, India is moving very fast. If we see technology and also knowledge, nobody can beat India now. If we add traditional values, that is the best way overall human being. Ayodhya temple is going to play very crucial role for building spiritual values. ఆంధ్రప్రదేశ్లో సమాచార కమిషనర్ల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ ఒక చీఫ్ కమిషనర్, 4 కమిషనర్ల ఎంపిక పూర్తి చేసింది. చీఫ్ కమిషనర్గా హైకోర్టు న్యాయవాది వజ్జా శ్రీనివాసరావు పేరు ఖరారైంది. సీనియర్ పాత్రికేయుడు వీఎస్కే చక్రవర్తిని కమిషనర్గా ఎంపిక చేశారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన చక్రవర్తి 21 ఏళ్లు పాత్రికేయుడిగా పనిచేశారు. కమిషనర్లుగా గాజుల ఆదెన్న, కడపకు చెందిన రవి యాదవ్, విశాఖకు చెందిన పిఎస్ నాయుడిని ఎంపిక చేశారు. గుంటూరు ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నూతన ఈఎల్ఎస్ఆర్ ట్యాంకులను నిర్మిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నగరంలోని బీఆర్ స్టేడియం వద్ద 4.60 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన ఈఎల్ఎస్ఆర్ ట్యాంకు నిర్మాణానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి పెమ్మసాని శంకుస్థాపన చేశారు. గుంటూరులో 30 ఏళ్ల కిందట కట్టిన వాటర్ ట్యాంకులు దెబ్బతిన్నాయని, వాటి స్థానంలో నూతన ట్యాంకులు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. లోపల ప్లాస్టింగ్ చేయకపోవటం, తర్వాత థిక్నెస్ ఆఫ్ ది రూఫ్ తక్కువగా ఉండటం వల్ల అన్ని ట్యాంకులకి రూఫులు లేసిపోయినాయి. 15 సెంటీమీటర్స్ అంటే 50% థిక్నెస్ పెంచడం, అదేవిధంగా రూఫ్ లో ఇన్సైడ్ కూడా ప్లాస్టింగ్ చేసి ఎపాక్సీ పెయింటింగ్ చేసి ఫ్యూచర్ లో ఈ క్లోరిన్ ఎక్స్పోజర్ వల్ల కానీ ఇంకో దాని వల్ల ఐరన్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఆ రూఫులు పాడవకుండా ఉంటే వీటికి ఒక లాంజివిటీ ఉంటుంది. ఇదన్నీ ఎక్కువ మంది, లక్షల మంది వాటర్ తాగేటువంటి విషయం ఇది. చాలా మందిని మనం ప్రైవేట్ సిటిజన్స్ ని కూడా వీటన్నిటి మీద అబ్జర్వ్ చేయమని చెప్పాం. వర్కులన్నీ కూడా కేవలం గవర్నమెంట్ మిషనరీ కాకుండా వాళ్ళు కూడా చొరవ తీసుకుని ఈ వర్కులు జరిగేటప్పుడు కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే ప్రాంతానికి మంచి జరుగుతుంది. కాంగ్రెస్ అంటే భావజాలమని, భావజాలానికి ఎప్పుడు మరణం ఉండదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్లోని గొప్ప నాయకుల వల్లే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందని ఖర్గే తెలిపారు. మతం పేరుతో తమ పార్టీ ఎప్పుడూ ఓట్లు అడగలేదని చెప్పిన ఆయన ఆలయాలు, మసీదుల పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరినీ ఐక్యం చేస్తే బీజేపీ ప్రజలను మధ్య విభజన తీసుకొస్తుందని దుయ్యబట్టారు. గత 11 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం అనేక సంస్థలను బలహీనపరిచిందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. पिछले
11 सालों में बीजेपी सरकार ने चंद पूंजीपति को फायदा पहुंचाने के लिए कई कानूनों को बदला, मनरेगा को नष्ट कर दिया जा रहा है, जल जंगल और जमीन की लूट जारी है। सरकार फर्जी आंकड़ों से खेल रही है और सच छिपाने के लिए अभी तक सेंसस नहीं कराया जा रहा है। కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నీరుగార్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. తనకు అనుకూలమైన రాజ్యాంగం రచించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. గాంధీ భవన్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్లతో కలిసి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పేదల కోసం తీసుకువచ్చిన ఉపాధి హామీ పేరు మార్చడాన్ని తప్పుపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ప్రజాస్వామ్యంలో కార్పొరేట్ సెక్టార్నే పోషించుకుంటూ పోవడం సరికాదని హితవు పలికారు. మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు ఈ దేశంలో జిస్కి జితని ఆబాది ఉనికి యువతని బాగేదారి నినాదం ఇలా ఉద్యమంలాగా మారింది. ఆ ఉద్యమంలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 ఏళ్ల తర్వాత కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో 56.36% బీసీలు ఉన్నారంటూ ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినారు. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు సమానంగా ప్రభుత్వ ఫలాలు పొందాలని ఆ దశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగేసింది. కాబట్టే ఇలా మోడీకి కూడా కనువిప్పు కలిగి దేశంలో జరిగే జనగణనలో కులగన్న చేర్చడం అనేది దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసిందన్న మాట కూడా సందర్భంగా చెప్పక తప్పదు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జూన్ 30న పరిశ్రమలో భారీ పేలుడుతో సంభవించిన అగ్ని ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందారు. వారిలో 8 మందికి సంబంధించిన మృతదేహాల నమూనాలు కూడా దొరకలేదు. 2-3 రోజుల పాటు సహాయక చర్యలు సాగాయి. ఈ కేసులో పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ 237 మందిని విచారించారు. శనివారం రాత్రి సిగాచి పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను అరెస్టు చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని కల్వట్టు నిర్మాణం కోసం తవ్విన గుంత 3 యువకులను బలి తీసుకుంది. నిజాంపేట్ బీదర్ జాతీయ రహదారిపై కొత్తగా నిర్మిస్తున్న రహదారిపై కల్వట్టు కోసం తవ్విన గుంతలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులు ప్రమాదవశాత్తు పడి దుర్మరణం పాలయ్యారు. నారాయణఖేడ్ మండలం నర్సాపూర్కు చెందిన ఆవుటి నరసింహులు, జిన్న మల్లేష్, జిన్న మహేష్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన 3 యువకులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదమైన వాని లంకను తాను దత్తత తీసుకోలేదని, గ్రామమే తనను దత్తత తీసుకుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తన దత్తత గ్రామం పెదమైన వాని లంకలో పర్యటించిన ఆమె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూనియన్ బ్యాంకు సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ సైన్స్ ల్యాబ్లను ప్రారంభించారు. తర్వాత గ్రామంలోని డిజిటల్ భవన్లో సైంట్ ఏఐ అండ్ ఫ్యూచర్ సిల్స్ హబ్ను ప్రారంభించారు. పీఎం లంకలో తీరం కోతకు గురికాకుండా నిర్మిస్తున్న రక్షణ గోడ నిర్మాణాన్ని కేంద్ర మంత్రి పరిశీలించారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. మొదటి ట్రైనింగ్ ఏమో ఆ డ్రోన్ అంటే ఏంటి, అది ఎలా ప్లాన్ చేస్తుంది, ఎలా దాన్ని తయారు చేయాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి అని చాలా టెక్నికల్ విషయాన్ని అన్నిటినీ కూడా నేర్పిస్తున్నారు. 3 నెలల తర్వాత మీకు సర్టిఫికేట్ దొరుకుతుంది. దాని తర్వాత మీరు ఏఐ ద్వారా నడిచే కంపెనీలో వెళ్తే మీకు ఉద్యోగం దొరకడం ఖచ్చితం. నేను 2014-15లో వచ్చినప్పుడు ఒక 10 సంవత్సరం తర్వాత ఇట్లా ఒక మోడర్న్ ట్రైనింగ్కి ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ మనం పెట్టగలుగుతాం, దాంట్లో ఇండస్ట్రీ వచ్చి పాల్గొంటుంది, ఇవన్నీ నాకు మనసులో లేదు. ఇప్పుడు సైక్లోన్ వస్తే లేదా పంచాయతీ వాళ్ళకి ఒక స్థలం ఉండాలి అనే ఆలోచనతోటి ఈ బిల్డింగ్ కట్టాం. గత 18 నెలల్లో విద్యుత్ శాఖలో 287 మందిని కారుణ్య నియామకం చేసినట్లు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో 100కు పైగా, సిపిడిసిఎల్ పరిధిలో 72 కారుణ్య నియామకాలు పూర్తయినట్లు చెప్పారు. విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబాలను కారుణ్య నియామకాల ద్వారా ఆదుకుంటున్నామని చెప్పారు. విద్యుత్ లేని తండాల్లో సోలార్ వెలుగులు నింపుతున్నట్లు వెల్లడించారు. విద్యుత్ బిల్లుల భారం పడకుండా చూడడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే 13 పైసలు ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని మంత్రి గొట్టిపాటి రవి వివరించారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాయచోటిలో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రాయచోటిలోని నేతాజీ కూడల్లో కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకారులు ధర్నా చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలి, మదనపల్లె వద్దు రాయచోటి ముద్దు అంటూ నినాదాలు చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపార, విద్యా సంస్థల సంఘాలు, యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్ పాటించారు. రాయచోటి అభివృద్ధి చెందుతున్న వేళ జిల్లా కేంద్రంగా తొలగించి మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించడం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం పెరిగి అనేక సమస్యలకు కారణమవుతోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో విశ్వ సంఘ శిబిర్ కార్యక్రమం జరిగింది. ఇందులో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా పాల్గొన్నారు. భారతీయ నేలకు స్వతహాగానే ఆవిష్కరణలు చేసే గుణం ఉందని, దాన్ని గుర్తించాల్సింది ప్రజలేనని డాక్టర్ కృష్ణ ఎల్లా సూచించారు. ఆలోచనలు విస్తృతంగా ఉంటే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయన్నారు. టీబీ ముక్త్ భారత్ కోసం భారత్ బయోటెక్ కృషి చేస్తోందని చెప్పారు. ఆర్థిక, సైనిక శక్తితో కాకుండా సద్భావనతో భారత్ ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఆకాంక్షించారు. సనాతన ధర్మ పరిరక్షణకు హిందువులంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. फिर से विश्व गुरु बनने का वह काम हमको करना पड़ेगा. विश्व गुरु बनना ये हमारी महत्वाकांक्षा नहीं है. विश्व गुरु बनना ये दुनिया की आवश्यकता है. हमारा विश्व गुरु बनना अनेक धाराओं से ये मेहनत चल रही है. उसमें एक धारा संघ की भी है. व्यक्ति निर्माण पर केंद्रित होकर संघ के स्वयंसेवक व्यक्ति निर्माण भी करते हैं और समाज में परिवर्तन का वातावरण खड़ा करने वाले व्यक्तियों को तरह तरह के कार्य क्षेत्रों में भेजते भी है. Entrepreneur is nothing but solving society problem, not to make money. India made all the innovations in the world. Zero, cataract surgery, Ayurveda, shampoo, rhinoplasty. Steel was invented, buttons, where this button, seashell was used as a button. తైవాన్ను మరోసారి భారీ భూకంపం వణికించింది. రాత్రి వేళ రాజధాని తైపీ సహా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 6.6గా నమోదైనట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం కారణంగా భవనాలు బలంగా ఊగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. కొన్ని చోట్ల ఇల్లు, దుకాణాల్లోని వస్తువులు కింద పడ్డాయి. తీర ప్రాంత పట్టణమైన ఇలాన్కు 32 కిలోమీటర్ల దూరంలో 70 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎత్తైన భవనాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తైవాన్ అధ్యక్షుడు విలియం లై చింగ్తే సూచించారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు. బంగ్లాదేశ్లో ఇటీవల హింసకు కారణమైన రాజకీయ కార్యకర్త ఉస్మాన్ హాదీ హత్య కేసులోని 2 ప్రధాన అనుమానితులు భారత్కు పారిపోయారని ఢాకా పోలీసులు ఆరోపించారు. మేఘాలయ రాష్ట్ర సరిహద్దుల మీదుగా స్థానికుల సహాయంతో నిందితులు ఫైసల్ కరీం మసూద్, అలంగీర్ షేక్లు భారత్లోకి చొరబడ్డట్లు వివరించారు. అనంతరం వారిని పూర్తి సామి అనే 2 భారతీయులు టాక్సీలో మేఘాలయలోని టురా సిటీకి చేర్చారని నిఘా వర్గాల సమాచారం అందించిందన్నారు. నిందితులను అరెస్టు చేసి తమకు అప్పగించాలని భారత్తో సంప్రదిస్తున్నట్లు ఢాకా పోలీసులు తెలిపారు. ఢాకా పోలీసులు చేసిన ఆరోపణను బీఎస్ఎఫ్ అధికారులు, మేఘాలయ పోలీసులు ఖండించారు. అంతర్జాతీయ సరిహద్దును దాటి ఎవరూ భారత్లోకి వచ్చినట్లు ఆధారాలు లేవని బీఎస్ఎఫ్ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ పోలీసులు అక్కడి మీడియా చేసిన ప్రకటనలో నిజం లేదని మేఘాలయ పోలీసులు తెలిపారు. జమ్మూ కశ్మీర్లో 30 మందికి పైగా ఉగ్రవాదులు నక్కారన్న నిఘా వర్గాల సమాచారంతో సైన్యం అప్రమత్తమైంది. 40 రోజుల చిల్లా కలాన్ అని పిలిచే శీతాకాలం కఠిన పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని చొరబడుతున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు సైన్యం కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ను ముమ్మరం చేసింది. పాకిస్తానీ ఉగ్ర కార్యకలాపాల అంతు చూసేందుకు పర్వతాలు, లోయలు, మారుమూల గ్రామాలను భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. కిష్తువాడ్, దోడాలోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో పౌరుల ఉనికి తక్కువగా ఉండే ప్రదేశాల్లో గాలిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక శిబిరాలు, నిఘా పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు, సిఆర్పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఫారెస్ట్ గార్డులు, విలేజ్ డిఫెన్స్ గార్డుల సన్నిహిత సమన్వయంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మంచు కురిసే ప్రాంతాల్లో ముష్కర కదలికలను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్లను వినియోగిస్తున్నారు. స్థానికంగా ఉగ్రవాదులకు మద్దతు తగ్గిపోవడం, దిగువ ప్రాంతాల్లో నిఘా పెరగడం వల్ల ఉగ్ర గ్రూపులు ఒంటరిగా మారాయని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలంతర్గామిలో ప్రయాణించారు.
కర్ణాటకలోని కర్వార్ నౌకాదళ స్థావరం నుంచి కల్వరి క్లాస్ జలంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్లో ప్రయాణించారు. నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, ఇతర అధికారులు రాష్ట్రపతి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా నౌకాదళం సామర్థ్యం, అంకిత భావంపై ముర్ము ప్రశంసలు కురిపించారు. అబ్దుల్ కలాం తర్వాత కల్వరి క్లాస్ సబ్మెరైన్లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. 2 నెలల క్రితం రాష్ట్రపతి రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్న కోలీవుడ్ నటుడు విజయ్ సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న జననాయగన్ చిత్రం జనవరిలో విడుదల కానుండగా ఇదే తన చివరి సినిమా అని స్వయంగా విజయ్ తెలిపారు. మలేషియాలోని కౌలాలంపూర్లో నిర్వహించిన తన సినిమా ఆడియో లాంచ్ వేడుకల్లో అభిమానుల సమక్షంలో ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. తన కోసం ఎంతో మంది అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారన్న విజయ్ ఇంతకాలం తనకు మద్దతుగా నిలిచిన వారికి ఇకపై అండగా ఉంటానని పేర్కొన్నారు. అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు స్వస్తి పలుకుతున్నానని వెల్లడించారు.